సంక్షేమం గురించి అయితే మీకు తెలుసు. సంక్షేమంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ భారతదేశంలోనే ఒక స్వర్ణయుగానికి నాంది పలికింది. ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ పెద్ద వయసులో ఉండే ఈ పెద్ద మనుషుల చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ ఆస్తిని ఎట్లా కొలుస్తారు? దయచేసి మీరు ఆలోచించాలి. మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయినాడు 27 లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు, అది 200 రూపాయలు. మేము 19 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం. మొత్తంగా 61,000 కోట్ల పెన్షన్. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఇబ్బంది, ఆడపిల్లల పెళ్లి అంటేనే అప్పులపాలైపోయే పరిస్థితి. అట్లాంటిది 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. 11,743 కోట్లు ఖర్చు పెట్టినాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం. మొత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇదేది కనబడలేదు మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో. ఇదేది చెప్పరు మీరు. దళితుల కోసం పెట్టిన 92,640 కోట్లు చెప్పరు. ఎస్టీల కోసం పెట్టిన 43,936 కోట్లు చెప్పరు. బీసీల కోసం పెట్టిన 45,000 కోట్లు చెప్పరు. మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన 9,166 కోట్లు చెప్పరు. వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన 10,300 కోట్లు లేదు. అదేవిధంగా ఇతర చేనేతల కోసం, ఇంకా రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖా మాత్రం కూడా ప్రస్తావన లేదు. దళిత గిరిజన సంక్షేమం ఇప్పుడే నేను చెప్పిన. ఇవాళ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము. దాన్ని ఎట్లా కొలుస్తారు? ఇవాళ టీఎస్ ప్రైడ్లో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ధీమాని ఎట్లా కొలుస్తారు? సబ్ ప్లాన్లో ఒక నిబంధన పెట్టాం. ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే నిధులు వచ్చే సంవత్సరం ఖర్చు చేయాలా, రోల్ ఓవర్ చేయాలని చెప్పాం. భారతదేశంలో ఎక్కడ లేదు. దాన్ని ఎట్లా కొలుస్తారు మీరు? నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గిరిజన సంక్షేమం పోడు పట్టాలు ఇచ్చినాం. మన తాండాలు గూడాలను పంచాయతీలు చేసినాం. స్వయం పాలన తీసుకొచ్చాం. 4 లక్షల ఎకరాల మీద అడవి భూముల మీద హక్కులు ఇచ్చినాం అడవి బిడ్డలకు. నగరం నడిబొడ్డున బంజారా హిల్స్లో ఆదివాసీ భవన్, బంజారా భవనాలు కట్టినాం. జోడన్ ఘాట్లో పోరాట యోధుడు కొమరం భీం పేరు మీద బ్రహ్మాండమైన మ్యూజియం పెట్టినాం. మా గౌరవనీయులు వేణుగోపాల్చారి గారు ఇక్కడే ఉన్నారు. వారికి తెలుసు, సుదీర్ఘకాలం అక్కడ పనిచేసినారు. మైనారిటీ అమ్మాయిలు ఇవాళ ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు మీరు? మైనారిటీ అమ్మాయిలకు చదువులు దూరమైన అనే పరిస్థితి నుంచి ఇవాళ దాదాపు 60,000 మంది మైనారిటీ ఆడపిల్లలు ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతూ మొత్తం 9 ఏళ్లలో 12,000 కోట్లు మొత్తంగా సంక్షేమానికి ఖర్చు పెట్టిన దాన్ని ఎట్లా మరి లెక్కగడతారని అడుగుతున్నా. 97 పాఠశాలలు కేవలం అమ్మాయిల కోసం, మైనారిటీ అమ్మాయిల కోసం పెట్టినాం. ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, వాళ్ళ కోసం పెట్టినాం. ఇమాంలకు, మౌజంలకు ఇచ్చే వేతనాలు, వాళ్ళకి ఇచ్చిన గౌరవం, అదేవిధంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో వెలిగిన అక్షర జ్యోతులు, వాటిని ఎట్లా వెలగడతారు? ఆ సంపదను ఎట్లా కొలుస్తారు? ఇక ఉద్యోగుల సంక్షేమం అయితే భారతదేశంలోనే టాప్ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. హైయెస్ట్ శాలరీ ఇన్ ద కంట్రీ. సెంట్రల్ గవర్నమెంట్ కంటే అత్యధిక జీతాలు ఉన్నది మా రాష్ట్రంలోని ఉద్యోగులు. 73% పీఆర్సీ ఇచ్చినాం. ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ చేసినాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30% పీఆర్సీ. 107,000 మంది సఫాయి కార్మికులు గ్రామ పంచాయతీల్లో, జీహెచ్ఎంసీలో, మున్సిపాలిటీల్లో ఉండే వాళ్లకు 3 సార్లు వేతనాలు పెంచాం. అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు మొత్తం భారతదేశంలో అత్యధిక వేతనాలు. విఓఏలకు ప్రభుత్వ పే స్కేలు, విఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఉద్యోగుల సంక్షేమం కూడా చేసుకున్నాం. మొన్న ఆ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్తారు, ఈ ప్రభుత్వం ప్రాపగాండాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పినారు. బాధాకరం ఏంటంటే గత ప్రభుత్వం, వాస్తవం ఏంటంటే భారతదేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చి కూడా మా ఉద్యోగులకు ఆ విషయం చెప్పుకోలేకపోయినాం, వాళ్ళని సంజాయించుకోలేకపోయినాం. అట్లాంటి పరిస్థితి. ప్రాపగాండా ఎన్నడూ మేము చేయలేదు. మొత్తంగా చూస్తే కేవలం ఉద్యోగుల కోసం మాత్రమే ఖర్చు పెట్టింది, పెన్షన్ల కోసం మాత్రమే ఖర్చు పెట్టింది 3,41,000 కోట్లు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను.